మైనంపల్లి హనుమంతరావు అతని కుమారుడు రోహిత్ ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఏఐసీసీ పెద్దలను మైనంపల్లి కలవనున్నారు. మైనంపల్లి హనుమంతరావు అతని కొడుకు రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మైనంపల్లి హనుమంతరావు అతని కుమారుడు రోహిత్ ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఏఐసీసీ పెద్దలను మైనంపల్లి కలవనున్నారు. మైనంపల్లి హనుమంతరావు అతని కొడుకు రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గురువారం దాదాపు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా పూర్తిగా తేలిపోయింది. దానికి తగ్గట్టు రేవంత్ రెడ్డి చేసిన చిట్చాట్లో కూడా దానికి తగ్గట్టుగా విషయాలను తెలిసి వచ్చాయి. అయితే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి ఇద్దరు కూడా రోహిత్ పూర్తిగా న్యూఢిల్లీ వెళ్లారు. అక్కడ 23 వరకు మొత్తం కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసాం. ఈ 23న మల్కాజ్గిరి ఎమ్మెల్యే దాదాపు బీఆర్ఎస్ కూడా ఆయన రాజీనామా చేశారు. టికెట్ల ప్రకటన తర్వాత ఒక నెల పాటు దాదాపు ఈ ఇద్దరి మధ్య సస్పెన్స్ పార్టీ బీఆర్ఎస్ వర్సెస్ మైనంపల్లి అన్నట్టుగా సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో ఎటకేలకు మైనంపల్లి అయితే బీఆర్ఎస్ పార్టీని వీడాడు. దానికి తగ్గట్టు ఆయన రాజీనామా లేఖ ఇస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. తను ఎవరికి భయపడపోనన్నట్టుగా ఒక వీడియో విడుదల చేసిన నేపథ్యం. సో ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకు మెదక్ నుంచి పార్టిసిపేట్ చేస్తాడు, ఖచ్చితంగా గెలుస్తారన్నట్టుగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. సో ఇప్పుడు మల్కాజ్గిరి మీద మైనంపల్లి హనుమంతరావు అయితే తన కుమారుడు మైనంపల్లి రోహిత్ తో కలిసి ఢిల్లీ వెళ్లడం ఘటన తెలుస్తుంది. ప్రస్తుతం తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఆస్తినాలో ఉన్నారు. సాయంత్రం ఏఐసీసీ పెద్దలను కూడా ఇద్దరు కలవనున్నారు. అనంతరం హనుమంతరావు అలాగే రోహిత్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరున్న పరిస్థితి విషయాలు అయితే తెలుస్తున్నాయి. ఆ మైనంపల్లి కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చేందుకు దాదాపు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని తెలుస్తుంది. మల్కాజ్గిరి నుంచి హనుమంతరావుకు, మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ కు సీట్ కన్ఫర్మ్ చేసినట్లుగా బుధవారం అయితే మీడియాలో చిట్చాట్లు అయితే రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యం కనిపించింది. సో ఈ రోజు వారిద్దరు కూడా పార్టీలో చేరతారని దాదాపు అన్ని కూడా తెలుస్తున్నాయి. ఆ రకంగానే ఢిల్లీలో వారి కదలికలు కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే మల్కాజ్గిరిలో తను పార్టీలో చేరితే అక్కడ నుంచి టికెట్ ఆశిస్తే మరి ఇప్పటికే టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి అతని పరిస్థితి, అలాగే మెదక్ నుంచి కూడా టికెట్ కోసం ఆశ వ్యక్తం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మరి ఇద్దరు టికెట్లు కలిసి ఇద్దరు తీసుకోవడం అయితే రోహిత్ రెడ్డి ఇటు మైనంపల్లి రోహిత్ అలాగే మైనంపల్లి హనుమంతరావు ఇద్దరికి కలిసి కూడా ఎవరైతే ఇప్పటికే టికెట్లు అయితే ఆశించారో వాళ్ళిద్దరిని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి సో వాళ్ళిద్దరిని మరి ఏ రకంగా పార్టీ కాంప్రమైజ్ చేస్తుంది, మరి ఆ ఇద్దరి ఎఫెక్ట్ మరి ఈ ఇద్దరి గెలుపైన ఉండబోతుందా? ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ వీళ్ళిద్దరు కూడా దూరమైన నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ముఖ్యంగా మల్కాజ్గిరి మైనంపల్లి రోహిత్ అయితే మెదక్ నుంచి కొత్త కాబట్టి కాస్త గెలిచిపోవడం అలా ఇటు ఉన్న పెద్దగా సీనియర్ నేత పద్మదేవేంద్ర రెడ్డి కాబట్టి అక్కడ గెలిచినా చెప్పొచ్చు. కాకపోతే అక్కడ ఆశించి భంగపడినటువంటి ఇప్పుడు వీళ్ళ కోసం టికెట్ త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళంతా కూడా ఇక్కడ పనిచేస్తారా? మరి ఆ రకంగా పార్టీ ఏ రకంగా అసమ్మతిని ఇక్కడ చక్కబడుతుంది. అలాగే మల్కాజ్గిరిలో కూడా ఇప్పటికే ఆ టికెట్ కోసం ఆశించినటువంటి కాంగ్రెస్ నేతలు ఉండొచ్చు, మరి వారు కూడా వీళ్ళకి పనిచేస్తారా? అలా ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అయితే పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఇటు మరి ఎవరి మద్దతు లేకుండా పార్టీలో కొనసాగుతారా? మరి వీళ్ళిద్దరు గెలుపు అనేది మరి ఎలా ఉండబోతుంది అనేది ఒక చర్చగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరి మైనంపల్లి పార్టీ నుంచి విడిపోవడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కప్పుకోవడం, అక్కడ నుంచి 2 టికెట్లు ఆశించి ఆయన విజయం సాధించడం, మరి ఈ 2 టికెట్లు గెలిచేదానికి కూడా అందరూ కూడా సహకరించాలి కాబట్టి మరి దాని తగ్గట్టు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నిన్న కాంగ్రెస్ పైన ఎక్కువ గురుగా ఉన్నటువంటి మైనంపల్లి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి వస్తే మరి వీరందరూ ఏ రకంగా స్వీకరిస్తారు, ఏ రకంగా వీళ్ళకు పార్టీకి పనిచేస్తారు అనేది ఒక ఉత్కంఠ పరిస్థితి. దీనిపైన మరి గెలుపోట్లు కూడా ఇక్కడ నుంచే అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ మహేందర్.